ఈ రాఖీ పండక్కి మీ అన్నదమ్ములకి స్పెషల్‌గా చేసిన ఈ బాదం సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని చేసి పెట్టండి. చాలా బావుంటుంది. వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఎక్కువగా 5 స్టార్ హోటల్స్‌లోని ఈ మధ్య ఎక్కువగా చేసే ఈ బాదం సేమియా సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి. హాయ్ అండి. నా పేరు శ్రావణి. వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఈ బాదం సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఏదైనా చిన్న కప్పు కొలతగా తీసుకోండి. అదే కప్పుతోటి ఒక చిన్న కప్పుడు సేమియాని, అదే కప్పుతోటి ఒక కప్పుడు సగ్గుబియ్యం తీసుకోండి. అదే కప్పుతోటి ఇంకొక కప్పు బాదం పప్పును కూడా తీసుకోండి. ఇక్కడ సేమియా, ఈ బాదం కూడా 100 గ్రాములండి. గ్రాముల లెక్కలో చెప్పాలంటే వీటిని తీసుకున్న తర్వాత ముందుగానే కూల్చుకుని తీసుకోవాలండి. వీటిని తీసుకున్న తర్వాత సగ్గుబియ్యం అలాగే బాదం పప్పుని నీళ్లు వేసి 2 గంటల సేపు నానబెట్టండి. నేను ఇక్కడ ఈ కప్పుతో కొలుచుకున్నానని చూపిస్తున్నాను. ఏదైనా చిన్న కప్పు కొలతగా పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు బాదం పప్పు సగ్గుబియ్యాలని శుభ్రంగా కడిగి నీళ్లు వేసేసి 2 గంటలు నానబెట్టుకుని ఉంచుకోండి. వేడి నీళ్ళు వేసైనా కూడా నానబెట్టుకోండి. బాదం పప్పుని తొందరగా నానుతుంది. నానిన తర్వాత దాని పైన తొక్కని ఈ విధంగా తీసేయండి. అన్ని పప్పులకి కూడా ఈ విధంగా తీసేయండి. వేడివేడి నీళ్ళు పోసుకుంటే ఏంటంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా మొత్తం బాదం పప్పుకి తొక్క తీసేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా, చాలా కాటుకులాగా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పాయసం తయారు చేయడం స్టార్ట్ చేద్దాము. ఒక వెడల్పాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి 1.5 లీటర్ పాలు, 1/2 లీటర్ నీళ్లు వేసుకోండి. నేను చెప్పిన కొలతకి ఈ పాల కొలత కరెక్ట్గా ఉంటుందండి. దగ్గర పడిపోకుండా, అంటే చల్లారిన తర్వాత చిక్కబడిపోకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో చెప్తున్నాను అనమాట. ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించి, ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాల గిన్నెని పక్కన పెట్టేసి పాయసం చేయడానికి వేరొక అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ మూకుడు కానీ పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దోరగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుని వీటిని ఒక చిన్న కప్పులోకి తీసేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మరలా అదే మూకుట్లో నెయ్యి ఉంటుంది కదా, డ్రై ఫ్రూట్స్ తీసేసిన తర్వాత అదే నేతిలోని మనం ముందే కొలిచి ఉంచుకున్న 100 గ్రాముల సేమియాని ఈ నేతిలో వేసుకుని దోరగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఎక్కడ మాడిపోనివ్వకండి. ఏ పదార్థం మాడినా కూడా పాయసం టేస్ట్ అయితే మారిపోతుంది. ఇది బాగా వేగిన తర్వాత మనం కాచి ఉంచుకున్నాం కదా పక్కన, ఆ పాలల్లో సగం పాలని ఈ మూకుట్లోకి వేసేసుకుని పాలల్లో సేమియాని మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వండి. మిగతా సగం పాలని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే మూకుట్లో ఒకసారి గరిటెతో కలిపేసి మనం నానబెట్టుకుని ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఆ నీళ్లు ఉంపేసి సగ్గుబియ్యాన్ని మాత్రమే దీంట్లోకి వేసుకోండి. ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి చూపించడం. నీళ్లు ఉంపేసి నానిన సగ్గుబియ్యాన్ని మాత్రమే ఈ పాలల్లోకి వేసుకుని పాలల్లో సేమియా సగ్గుబియ్యం కూడా 2 కలిపి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. సగ్గుబియ్యం ఉడికిందంటే ట్రాన్స్పరెంట్గా మారిపోతుందండి. అంతవరకు ఉడికించండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచుకుని ఉడికించండి. అది ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో గరిటెతోటి అడుగు నుంచి చుట్టూరా కూడా ఇలా అంచులు గోకుతూ ఎక్కడ కింద మాడిపోనివ్వకుండా ఉడికించండి. పాలు కదా, చిక్కటి పాలు కదండి, తొందరగా అడుగంటుతుంది. అడుగంటిందంటే సేమియా పాయసం టేస్ట్ అంతా మారిపోతుంది. అందుకని మధ్య మధ్యలో కదుపుతూ చూడండి, పాలన్నీ ఎగిరి ఈ సేమియా అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వండి. సేమియాని ఒకటి నొక్కి చూస్తే మీకు తెలుస్తుందండి ఉడికిందా లేదా అనేది. సగ్గుబియ్యం అయితే తెల్లగా ఉన్నవి ట్రాన్స్పరెంట్గా మారతాయి. అప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత సేమియా కొలుచుకున్న కప్పుతోటే 2 కప్పుల పంచదారని వేసేసుకోండి. అలాగే మనం మెత్తగా రుబ్బి ఉంచుకున్న బాదం పేస్ట్ని కూడా దీంట్లోకి వేసేసుకుని అదే కప్పుతోటి కప్పుడు నీళ్లు వేసేయండి. మంచి సువాసన కోసం యాలకుల పొడిని వేసుకుని ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా ఒక్కసారి బాగా కలుపుకోండి. మనం బాదం పప్పు పేస్ట్ వేసాం కాబట్టి మనం వేసిన తర్వాత అది ఉడుకుతూ బాగా చిక్కబడిపోతుందండి. అలా కాకుండా అందుకని పేస్ట్ వేసిన తర్వాత అదే కప్పుతోటి కప్పుడు నీళ్లు వేసేసేయండి. వేసి మొత్తం కలిసేలాగా ఒక్కసారి బాగా కలుపుకోండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే ఉంచుకోండి. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మనకి ముందే కాచి ఉంచుకున్నాం కదా, ఆ పాలల్లో సగం పాలను పక్కన ఉంచాం కదండి, ఆ పాలను కూడా దీంట్లోకి వేసేసి ఒకసారి కలిపి దీన్ని అంతటిని మరొక పొంగు వచ్చేంత వరకు, అంటే ఇంకొక 2 లేదా 3 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికేటప్పుడు కూడా మనము ఒకసారి గరిటెతో కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టేయకుండా.
నేను దీంట్లోకి కొంచెం కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి వేస్తున్నాను. అంటే బాదం సేమియా పాయసం కాబట్టి కుంకుమ పువ్వుని కూడా వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేసినా పర్వాలేదు. ఖచ్చితంగా వేయాలని రూల్ ఏం లేదు, ఉంటే వేసుకోండి. ఒకసారి బాగా కలిపి దీన్ని కూడా మొత్తం అంతా ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మనం కొంచెం చల్లారిన తర్వాత కూడా అది మరీ చిక్కబడిపోకుండా తినడానికి బాగుంటుంది. ఇలా బాగా 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికిస్తే గనక ఆ బాదం పప్పు వేసాం కదా, అది పచ్చివాసన అంతా కూడా పోతుందండి. అలా ఉడికిన తర్వాత మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లోకి వేసేసుకోండి. నేను ఇక్కడ కిస్మిస్లు ఏమీ యాడ్ చేయలేదండి, మీరు కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసేసిన తర్వాత ఒక 2 చెంచాల నెయ్యి పైనుంచి వేసేసి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చక్కగా 5 స్టార్ హోటల్ స్టైల్లో లాగా బాదం సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది ఇంట్లో తయారైపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి, రాఖీ పండుగ స్పెషల్గా నేను ఈ బాదం సగ్గుబియ్యం సేమియా పాయసం చేసి చూపించాను. మొత్తం ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మూతని కొంచెం ఓరగా ఉండేలాగా పెట్టండి. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. మరి దగ్గర పడిపోకుండా నేను చెప్పిన కొలతలకి ఈ విధంగా ఉంటుంది. మనం బాదం పేస్ట్ వేసాం కాబట్టి ఎలాగైనా కొంచెం దగ్గరకు వచ్చేస్తుందండి. పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని చక్కగా వేడిగా ఉన్నప్పుడు తిన్నా బాగుంటుంది, అలాగే చల్లారిన తర్వాత కూడా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.